మీ నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, మార్కులు కావాలన్నా అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు పెట్టేస్తే మీకే నేరుగా వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. 150 సర్వీసులతో ప్రారంభించి అన్ని సర్వీసులు కూడా ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇంకా అవసరమైతే మీకు తెలియకపోతే మీరు మామూలుగా మాటల్లో కూడా చెప్తే దాన్ని కూడా నేను ఏ ద్వారా ట్రాన్స్లేట్ చేపించి మీరు ఏ పనున్నా మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను తీసుకొస్తాను. మీ ఫ్రెండే, మీ ఫోనే మీకు ఫ్రెండ్గా ఉంటాడు. మీకు తెలియదని కూడా అవసరం లేదు. ఊరికే ఒక ఐకాన్ నొక్కి మీకేం కావాలో చెప్తే మళ్ళా ఆ పని అయిపోయి మీకు చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అది కూడా ఎక్కువ దూరం లేదు, అది కూడా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోవాలో దానికి ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కానీ, ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కానీ కొన్ని విషయాలు కోరారు. కృష్ణదేవరాయలు గారు ఉండి వడిక పొడిసల ఇది ఒక 14 కోట్ల రూపాయలు ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తామని, తప్పకుండా దీన్ని ప్రారంభించడమే కాకుండా ఈ పల్నాడు ప్రాంతానికి ఇది ఒక వరం, దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పూర్తి చేస్తాం. రెండోది ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, అది కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం. దీనికి వాటర్ గ్రిడ్ ఉంది. ఈ వాటర్ గ్రిడ్ని అనుసంధానం చేసి మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన తైవాన్ స్ప్రేయర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, అదే మరి టార్బాలిన్ పట్టాలు కానీ ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ ఇస్తాం. అదే మరి లెదర్ పార్క్ అన్నారు, అది కూడా నాకు ఏ బాధ లేదు. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలి, ఉపాధి రావాలి, సంపద సృష్టించాలి. నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణిచివేశాను, కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే, నాలాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయామంటే ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో, ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళకు మాత్రం వాళ్ళందరి పట్ల మాత్రం చెండ శాసనుడుగా ఉండి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పద్ధతి ప్రకారం ఉండండి. కానీ నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు, నాయకుల పైన పెడతారు, నాయకుల కుటుంబాల పైన పెడతారు. మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏం పెడితే ఏం చేస్తారంటారు. అదే చెప్పా, పెడితే తాట తీస్తాం. సభ్యత ఉండాలి, మీకు పద్ధతి ఉండాలి. సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తారు? వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు, లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంచికి ఉపయోగించండి. చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దీనికి కూడా గట్టిగా ఉంటాం. ఈ లెదర్ పార్క్ కూడా ఏ విధంగా చేయాలనో ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే చేయడానికి ముందుకు పోతాం. పిడుగురాళ్ళు కూడా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఇవ్వాలనుకున్నా కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కనీసం రాబోయే సంవత్సరంలో తప్పకుండా మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఇంకా ఈ గ్రామం ప్రొఫైల్ కూడా నేను చూశాను. మంచి గ్రామం ఇది. ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకోండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పారు. ఇక్కడే టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, పక్కన కళ్యాణ మండపం కట్టారు, అంతా కట్టారు, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయామని బాధపడ్డారు. దానికి ఎంత డబ్బులు అవుతుందో ఎస్టిమేట్ తయారు చేసి తొందరలోనే ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ఆ తర్వాత మీరు మీటింగ్లు పెట్టుకొని, పెళ్ళిళ్ళే కాకుండా మీటింగ్లు కూడా పెట్టుకొని గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రణాళికలు తయారు చేయండి. ఈ ఊర్లో నేను చూశాను,
ఏవైతే ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు పట్టాలు గోనె సంచుల్ని కుట్టేదానికి